ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి. దీనివల్ల చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడేవారు ఎక్కువ మందే. నడుము నొప్పికి ఎన్ని రకాల మందులు వాడినా ఒక్కోసారి తగ్గదు, చాలా కాలం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి వారు ఇంజెక్షన్ ఆధారిత చికిత్సను తీసుకోవచ్చు. నడుము నొప్పికి ఇంజెక్షన్ థెరపీ ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇంజెక్షన్ ఆధారిత చికిత్స కొంచెం భిన్నంగా ఉంటుంది. మందులను నేరుగా ప్రభావిత ప్రాంతంలోకి ఇంజెక్షన్ల ద్వారా పంపించడమే ఈ ఇంజెక్షన్ థెరపీ. ఇది నడుము నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది, వాపును కూడా తగ్గిస్తుంది. వెన్నెముకలో చాలా రకాల ఇంజెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి మనం వెనకాల చేసేవి. ఒకటి, మనకి వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ L4 L5 డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంది. అది వచ్చి ఒక సైడ్ నరాన్ని ఒత్తుకుంటోంది, అంటే కాలంతా కూడా తిమ్మిరి పడుతోంది, లాగుతోంది, నొప్పి అంతా కూడా వస్తుంది, ముందుబారుతోంది. సో డిస్క్ వల్ల డిస్క్ జారి నరం అంతా ఒత్తుకుంటోంది, అందువల్ల కాలంతా తిమ్మిరి పడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే గనక అప్పుడు మనం చేసే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం. ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటే ఏ నర్వ్ అయితే ఒత్తిడికి లోనయిందో ఆ నరాన్ని ఒక మెషిన్లో చూసుకుని, సీఎం మెషిన్ అంటాం, ఆ మెషిన్లోంచి చూసుకుంటూ ఆ నరం దగ్గర, ఆ డిస్క్ దగ్గర కరెక్ట్గా దానికి ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఈ థెరపీలో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఒక భాగం. ఇది నడుము నొప్పిని తగ్గించే అత్యంత సాధారణ ఇంజెక్షన్ థెరపీ. ఇందులో కార్గోస్టెరాయిడ్ మందులను వెన్నెముక్క నరాల ద్వారా ఉన్న ఎపిడ్యూరల్ ప్రదేశంలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అక్కడ వాపు, నొప్పి తగ్గుతుంది. అలాగే ఫెసెట్ జాయింట్, సాక్రోలియాక్ జాయింట్ ఇంజెక్షన్లు కూడా నడుము నొప్పి తగ్గేందుకు తోడ్పడతాయి. అయితే ఈ చికిత్సలు తీసుకునే ముందు నిర్ధారణ సరిగ్గా జరగాలి. నడుము నొప్పికి మూల కారణాన్ని తెలుసుకోవాలి. నొప్పి ఎక్కడ వస్తుందో ఆ మూలాన్ని గుర్తించాలి. దానికి అనుగుణంగా ఏ ఇంజెక్షన్ చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. నడుము వెనకాల కనెక్ట్ చేసే లింక్ను ఫేసెట్ జాయింట్స్ అంటూ ఉంటాం. ఆ ఫేసెట్ జాయింట్లు గనక అరిగిపోయితే మనకి నడుము నొప్పి అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సింది ఫేసెట్ జాయింట్ ఇంజెక్షన్. అంటే ఆ రెండు పక్కల కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, ప్రతి లెవెల్కి ఒక్కొక్క 2 ఫేసెట్ జాయింట్లు ఉంటాయి. ఆ ఫెసెట్ జాయింట్ గనక అరుగుదల ఉంది, ఆర్థరైటిస్ డెవలప్ అయింది అనుకుంటే గనక ఆ ఫెసెట్ జాయింట్లో కూడా ఈ రకమైన ఇంజెక్షన్ మనం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఫెసెట్ జాయింట్ ఇంజెక్షన్ అంటూ ఉంటాం. ఈ ఇంజెక్షన్ థెరపీలు సాధారణంగా సురక్షితమే, కానీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు ఉండొచ్చు. ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతంలో తాత్కాలికంగా కాస్త నొప్పి, అలర్జీ రావచ్చు, ఇన్ఫెక్షన్ కూడా కలగవచ్చు. ఈ ఇంజెక్షన్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలలో మార్పులు ఉండే అవకాశముంది. అందుకే మీరు వైద్యులతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ థెరపీలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్లన్నీ కూడా తాత్కాలికంగా నొప్పిని తగ్గించి కొన్ని రోజుల పాటు ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ నొప్పికి అసలు మూలాన్ని పూర్తిగా సరిచెయ్యలేవు. ఇంజెక్షన్ థెరపీ తీసుకున్నాక కొన్ని రోజుల పాటు శారీరక శ్రమ తగ్గించాలి.